చేస్తారు. బట్ నేనైతే ఫస్ట్ టైం అయితే ఈ తులసి మాత కళ్యాణం అయితే ఫస్ట్ టైం చూశాను. బట్ ఇట్లా కళ్యాణం చేస్తారని ఫస్ట్ టైమే నాకు తెలుసు అనమాట. అంతకుముందు మా ఆంధ్రాలో మాకెళ్ళి ఇట్లా తులసి మాత కళ్యాణం అయితే చేయరు ఫ్రెండ్స్. ఇక్కడ మా ఓనర్ ఆంటీ వాళ్ళు తులసి మాత కళ్యాణం అని చెప్పేసి రమ్మంటే వెళ్ళాను. నేను కూడా వెళ్ళి ఇంకా అమ్మవారికి మంగళసూత్రం, ఇంకా పట్టు వస్త్రాలు, విష్ణు మహర్షికి పట్టు పంచ అవన్నీ తీసుకొని వచ్చారు ఆంటీ వాళ్ళు. ఇంకా మంగళసూత్రం అవన్నీ మంత్రాలతో అయితే చదివి అమ్మవారి మెడలో అయితే వేశారు. ఇంకా వాళ్ళే మామూలుగా చేశారనమాట. వాళ్ళ ఆంటీ అంకుల్ బాగా చేశారు. ఇంకా చేసిన తర్వాత నేను కూడా అయితే వెళ్ళాను. వెళ్ళి ఇంకా మా బిల్డింగ్లో వాళ్ళందరం వెళ్ళాము. ఇంకా అందరం వెళ్ళేసి ఇలా అయితే తులసి చెట్టుకి అయితే ఉసిరి చెట్టుకి రెండు కలిపి అయితే తులసి అమ్మవారు అండ్ విష్ణు మహర్షి అంటే విష్ణు మహర్షి స్వరూపం ఉసిరి చెట్టు ఇంకా రెండు కలిపి ఇట్లా అయితే కళ్యాణం అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా బాగా చేశారనమాట. ఇలా కళ్యాణం చేస్తే ఆ ఇంట సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఏమైనా కోరికలు ఉన్నా నెరవేరుతాయంట, తీరుస్తారని నమ్మకం అనమాట. అందుకని చెప్పేసి ఆంటీ వాళ్ళు ఎప్పటి నుంచో ఇట్లా అయితే కళ్యాణం అయితే చేస్తారంట. ఇంకా బాగా చేస్తారంట. కాకపోతే ఆంటీ ఇప్పుడు కొంచెం పెద్ద ఆవిడ కదా, ఇంతకు ముందు అయితే ఇంకా చాలా బాగా చేసేవాళ్ళంట. ఇప్పుడైతే ఇంకా మామూలుగా అయితే ఇలా చేశారు. చాలా అయితే బాగా చేశారు ఫ్రెండ్స్. ఆంటీ అయితే 4కే లేచి మంచిగా అయితే ఇలా అయితే తులసి కళ్యాణం అయితే చేసేసుకున్నారు. మేము కూడా అందరం వెళ్ళాము. వెళ్ళేసి నేను కూడా ఆవు నెత్తితో దీపం పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి కొంచెం చిన్న బెల్లం ముక్క ఒకటి పెట్టి కడ్డీలు ముట్టించేసి దండం పెట్టుకున్నాను. ఆంటీ పసుపు బొట్టు ఇచ్చారు. పసుపు బొట్టు కింద బ్లౌజు, ఇంకా ఫ్రూట్స్, ఆకు వక్క అవన్నీ పసుపు బొట్టు కింద అయితే ఆంటీ అయితే ఇచ్చారు. ఒక 5 ముత్తైదులకి ఇక్కడ వడి బియ్యం పోసాం ఫ్రెండ్స్ మేము. అది నేను వీడియో తీయలేదు. 5 టైమ్స్ అనమాట. కొబ్బరి చిప్పలు అవన్నీ పట్టుకొని ఇక్కడైతే వడి బియ్యం అయితే పోసాము అమ్మవారికి. ఇక్కడైతే చూడండి ఇంకా పిక్స్ అయితే దిగాము. లాస్ట్కి ఇంకా మేమే ఉన్నాము. అందరూ అయితే వెళ్ళిపోయారు. అందుకే మేము పిక్స్ అయితే ఇంక ఇట్లా దిగామన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు తులసి కళ్యాణం అంటే మీకు తెలుసా? తులసి కళ్యాణం ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. ఆంటీ వాళ్ళైతే తులసి కళ్యాణం అయితే ఇలా చేశారు. బట్ నాకు చూడటం చాలా బాగా అనిపించింది. నేను అట్లా వెళ్ళాను, అప్పుడే మాంగళ్య ధారణ జరుగుతుంది. నిజంగా నాకు అదృష్టం అనిపించింది. కొంచెం నిన్న హెల్త్ బాగాలేదు, ఇంకా వెళ్ళకూడదు అని అనుకున్నాను. కానీ వెళ్దాము అని చెప్పేసి అయితే ఆంటీ చాలా రమ్మని ఇంకా పిలుస్తూ ఉంటే వెళ్ళాలి అని చెప్పేసి అయితే వెళ్ళాను. నిజంగా దేవుడు ఆశీస్సులు ఉంటే అంత మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.